వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. నేను మీ లంకేశ్వరరావు. రీసెంట్గా మన ఇండియా హైడ్రోజన్ ట్రైన్స్ అనేటువంటి వాటిని లాంచ్ చేస్తుంది. యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ని మనం కంప్లీట్ చేసి సుమారు 1 ఇయర్ అయి ఉండాలి అనమాట. అయితే ఈ హైడ్రోజన్ ట్రైన్స్ లాంచ్ చేయటానికి ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి? మన ఇండియా ఎందుకని హైడ్రోజన్ ట్రైన్స్ మీద దృష్టి పెట్టింది? మన ఇండియాతో పాటు గ్లోబల్గా ఎన్ని కంట్రీస్ దగ్గర హైడ్రోజన్ ట్రైన్స్ అనేటువంటిది ఉన్నాయి? వాటిలో ఎలాంటి ఫ్యూయల్ సెల్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నారు? ఈ ఫ్యూయల్ సెల్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది ఏంటి? సో ఇండియా పెట్టుకున్నటువంటి టార్గెట్స్, నెక్స్ట్ గ్లోబల్ కంట్రీస్ యొక్క టార్గెట్స్ అనేటువంటిది ఏమున్నాయి? వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్స్ అనేది రేపు మీరు రాయబోయేటువంటి ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. సో మీకు ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, లేదంటే డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్న ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ అనేటువంటిది ఏదైతే ఉన్నాయో డెఫినెట్గా వీటి మీద క్వశ్చన్స్ అనేది రావడానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉన్నాయి. సో దీనికి సంబంధించిన కాన్సెప్ట్ చూద్దాం. హైడ్రోజన్ ట్రైన్స్. ఓకే, హైడ్రోజన్ మనిషి ఇప్పటి వరకు చాలా రకాల ఫ్యూయల్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు. వాటిలో పెట్రోల్ అని, డీజిల్ అని, కిరోసిన్ అని, నెక్స్ట్ వన్ ఎల్ఎన్జి, ఎల్పిజి, పిఎన్జి అని, సిఎన్జి అని, ఇలా నెంబర్ ఆఫ్ పెట్రోల్ అని, డీజిల్ అని, నెంబర్ ఆఫ్ కెమికల్ డెరివేటివ్స్ అనేటువంటిది ఉన్నాయి. వీటన్నిటిలో ద బెస్ట్ ఏంటి అని అడిగితే దానికి ఆన్సర్ హైడ్రోజన్ అనేటువంటిదిగా చెప్తాం. ఓకే, ఇప్పటి వరకు మనం తీసుకొచ్చినటువంటి వాటిలో ద బెస్ట్ ఫ్యూయల్ వచ్చి హైడ్రోజన్ అనమాట. బెస్ట్ ఫ్యూయల్ హైడ్రోజన్. వీటిని రాకెట్స్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. దీన్ని క్రయోజెనిక్ ఇంజిన్ అంటే క్రయోజెనిక్ ఫ్యూయల్ అనేటువంటి ఫామ్లో యూజ్ చేస్తూ ఉంటారు. లిక్విడ్గా కన్వర్ట్ చేసి ఈ హైడ్రోజన్ని రాకెట్స్లో మనం ఉపయోగిస్తున్నటువంటి జిఎస్ఎల్వి రాకెట్స్ ఉన్నాయి కదా, జిఎస్ఎల్వి MK1, MK2, లేదు అని అంటే LVM-3 లాంచ్ వెహికల్ మార్క్ 3 రాకెట్స్, వీటిని బాహుబలి రాకెట్స్ అంటున్నారు. నెక్స్ట్ NGLV నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్స్ అనేటువంటిదిగా చెప్తాం. ఇలాంటి వాటిలో మోస్ట్లీ మనం ఈ క్రయోజెనిక్ ఫ్యూయల్స్ని ఉపయోగించబోతున్నాం. అంతేకాకుండా ఫార్ములా 1 రేసింగ్ కార్స్ ఉంటాయి, వాటిలో కూడా హైడ్రోజన్ అనేటువంటి వాటిని ఉపయోగిస్తున్నాం అనమాట. ఎందుకని హైడ్రోజన్ ఉపయోగించాల్సి వచ్చింది? దానికి కారణం వచ్చి గ్లోబల్గా ఉన్నటువంటి కంట్రీస్ మీరు తీసుకున్నట్లయితే మ్యాక్సిమం కార్బన్ ఎమిషన్స్ అనేటువంటిది పెరిగిపోతున్నాయి. మీకు PV = NRT అనేటువంటిది ఐడియా ఉండి ఉంటుంది. దీన్ని ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటారు. ఇక్కడ T = 27 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేటువంటిదిగా చెప్తారు. ఓకే, అయితే ఈ 27 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ అనేది మనకి ఎప్పుడు 1980లో తీసుకున్నట్లయితే ఇక్కడ T వాల్యూ 27 డిగ్రీ సెంటిగ్రేడ్గా ఉంది. కానీ 2026లో ఈ UNEP పబ్లిష్ చేస్తున్నటువంటి రిపోర్ట్స్ కావచ్చు, లేదంటే లాస్ట్ UNFCCC యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ COP30 కాన్ఫరెన్స్లో వచ్చినటువంటి అవుట్కమ్స్ని బేస్ చేసుకున్నట్లయితే గ్లోబల్ టెంపరేచర్ నీకు 1.6 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు కూడా రైజ్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు యావరేజ్ టెంపరేచర్ ఎంత ఉంది? 28.6 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేటువంటిది ఉంది. ఇలా గ్లోబల్ టెంపరేచర్స్ పెరిగిపోతూ ఉంటే ఖచ్చితంగా ఈ ప్లానెట్ మీద ఉన్నటువంటి ఈ గ్లేషియర్స్ ఇలాంటిది ఏవైతే ఉన్నాయో గ్లేషియర్స్ అన్నీ కూడా మెల్ట్ అయిపోతాయి, సీ లెవెల్ అనేటువంటిది రైజ్ అయిపోతూ ఉంటుంది అని WMO వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు లాస్ట్ ఇయర్ రిపోర్ట్స్ ప్రకారం తీసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ కూడా 4.7 మిల్లీమీటర్స్ వరకు కూడా సీ లెవెల్స్ అనేటువంటిది రైజ్ అవుతున్నాయని చెప్తున్నారు. అందుకనే ఈ గ్లోబల్ టెంపరేచర్స్ని మనం కంట్రోల్ చేయాలి. ఈ టెంపరేచర్స్ని కంట్రోల్ చేయాలంటే కార్బన్ ఎమిషన్స్ అనేటువంటిది ఏవైతే ఉంటాయో వీటిని కంట్రోల్ చేయాల్సి వస్తున్నాయి. అంటే ఫాసిల్ ఫ్యూయల్స్ యూసేజ్ అనేటువంటి దాన్ని తగ్గించాలన్నమాట. ఫాసిల్ ఫ్యూయల్స్ యూసేజ్ అనేటువంటిది తగ్గించి కార్బన్ ఎమిషన్స్ అనేటువంటిది కట్టడి చేయాలి. దీన్నే నెట్ జీరో ఎమిషన్ అనేటువంటిదిగా చెప్తారు. ఈ నెట్ జీరో ఎమిషన్కి సంబంధించి ఇండియా INDC 2.0లో డిక్లేర్ చేసింది. సో మోస్ట్లీ 2070కి పంచామృత్ అని చెప్తాం. COP26 కాన్ఫరెన్స్లో COP26 ఈ కాన్ఫరెన్స్ ఎప్పుడు జరిగిందంటే 2021లో జరిగింది. ఎక్కడ జరిగింది అనేది మీకులో ఎవరికైనా తెలిసి ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఈ కాన్ఫరెన్స్లో ఇండియా పంచామృత్ అనేటువంటి దాన్ని ప్రపోజ్ చేసింది. ఈ పంచామృత్లో భాగంగానే నెట్ జీరో ఎమిషన్ 2070 లోపు చేస్తామని టార్గెట్గా పెట్టుకుంది. అంటే 2070 కల్లా మనం ఈ కార్బన్ ఎమిషన్స్ అనేది మన ఇండియా నుంచి ఆల్మోస్ట్ జీరో అనేటువంటిది అయిపోవాలి అనమాట. ఓకే, సో అందుకనే వీటి ఆల్టర్నేటివ్స్ మీద మనం దృష్టి పెడుతున్నాం. ఇప్పుడు మీరు నీతి ఆయోగ్ రిపోర్ట్స్ ప్రకారం తీసుకున్నట్లయితే May 31
మే 31 2026 వరకు మన ఇండియాలో టోటల్గా ఎంత ఇన్స్టలేషన్ అనేది జరిగింది. ఆ పవర్ ఇన్స్టలేషన్ వచ్చేసరికి టోటల్ ఎనర్జీ ఇన్స్టలేషన్ 542 గిగావాట్స్ అనేటువంటిదిగా చెప్తాం. ఈ 542 గిగావాట్స్లో రెన్యూబుల్ ఎనర్జీ అనేటువంటిది ఎంత ఇన్స్టలేషన్ జరిగింది, 282.2 గిగావాట్స్ ఇన్స్టలేషన్ అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ న్యూక్లియర్ ఎనర్జీ అనేటువంటిది తీసుకున్నట్లయితే 8.78 గిగావాట్స్ ఇన్స్టలేషన్ అనేటువంటిది జరిగింది. సో మిగిలిందంతా కూడా మోస్ట్లీ 251 గిగావాట్స్ వరకు కూడా సో దేని నుంచి పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నాము అంటే ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచే పవర్ ప్రొడక్షన్ అనేటువంటిది చేస్తున్నాం. దీనివల్ల ఏం జరుగుతుంది, గ్లోబల్ టెంపరేచర్స్ అనేది విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుకనే వీటిని కట్టడి చేయడానికి గ్లోబల్గా ఉన్న కంట్రీస్ ఈ నెట్ జీరో ఎమిషన్ టార్గెట్స్ అనేటువంటి దాన్ని పెట్టుకున్నాయి. అది కూడా మన ఇండియా అనేది తీసుకున్నట్లయితే 2070 లోపు చేస్తామని ప్రామిస్ చేసింది. మిగిలిన దేశాలు కనుక తీసుకున్నట్లయితే అవి 2050 కల్లా నెట్ జీరో ఎమిషన్ అనేటువంటిది చేస్తాయని టార్గెట్గా పెట్టుకున్నాయి అనమాట 2050కి. ఓకే రైట్. సో దీనిలో భాగంగానే మనం ఫాజిల్ ఫ్యూయల్స్కి ఆల్టర్నేటివ్స్ చూస్తున్నాం. ఆల్టర్నేటివ్స్ రెన్యూబుల్ ఎనర్జీతో పాటుగా ఈ హైడ్రోజన్ అనేటువంటిది, దట్టు గ్రీన్ హైడ్రోజన్ అనేటువంటి దాంతో వెళ్ళే ఈ ట్రైన్స్ని మన ఇండియా ఇనిషియేట్ చేసింది. అది కూడా వరల్డ్ లాంగెస్ట్ హైడ్రోజన్ పవర్ ట్రైన్ అనేటువంటిది, ప్యాసింజర్ ట్రైన్ని, దట్టు 10 కోచెస్ అనేటువంటిది ఉన్నటువంటి ట్రైన్ని మన ఇండియా లాంచ్ చేసింది అనమాట. ఓకే రైట్. సో అది కూడా ఎక్కడ లాంచ్ చేసిందండి, ఈ హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ ఇనిషియేటివ్గా తీసుకుని మోస్ట్లీ మనం ఈ నార్త్లో ఈ హైడ్రోజన్ ట్రైన్ అనేటువంటి దాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో దానికి ఉన్నటువంటి ఎక్కడైతే ఈ హిల్ ఏరియాస్ అండ్ హెరిటేజ్ ఏరియాస్ అనేటువంటిది ఉన్నాయో డీజిల్ ఇంజిన్స్ లేదంటే ఈ ఫాజిల్ ఫ్యూయల్స్కి ఆల్టర్నేటివ్గా ఈ టైప్ ఆఫ్ హైడ్రోజన్ ట్రైన్స్ అనేటువంటి వాటిని మనం ఇనిషియేట్ చేయబోతున్నాం. సో మన టార్గెట్ ఏంటంటే 35 హైడ్రోజన్ ట్రైన్స్ అనేటువంటి వాటిని లాంచ్ చేయాలి అని. ఓకే 2030 కల్లా మన ఇండియన్ రైల్వేస్ టార్గెట్ వచ్చేసరికి 2030 కల్లా నెట్ జీరో ఎమిషన్ అనేటువంటిది చేయాలని, ఆల్మోస్ట్ అన్ని ట్రైన్స్ని కూడా ఎలక్ట్రిఫై చేసేయాలని. ఓకే సో ఈ కరెంట్ మీద లేదంటే ఎలక్ట్రిసిటీ మీద పోయే విధంగా తీసుకురావాలి. నెక్స్ట్ ఎక్కడైతే ఈ డెమో ట్రైన్స్ ఇలాంటిది ఉంటాయో, డీజిల్తో నడిచేటువంటివి ఉంటాయో, ఇంకా కోల్తో నడిచేటువంటివి ఉన్నాయో, వాటన్నిటిని కూడా జీరో చేసేసి వాటి ప్లేస్లో ఈ హైడ్రోజన్ ట్రైన్స్ని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది అనమాట. ఓకేనా. సో ఒక్కొక్క ఈ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 136 crores అనేటువంటిదిగా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మన ఇండియా డిజైన్ చేసినటువంటి ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్, ఆ ట్రైన్ పేరు వచ్చి నమో గ్రీన్ రైల్ అనేటువంటిదిగా తీసుకుంటారు. నమో గ్రీన్ రైల్. సో మన పిఎం అఫీషియల్గా నరేంద్ర మోడీ గారు లాంచ్ చేయడం జరిగింది. అది కూడా జూలై 17, 2026లో లాంచ్ చేశారు. ఎక్కడ అంటే ఈ నార్థన్ రైల్వేస్లో లాంచ్ చేశారు. సో జింద్ నుంచి సోనిపట్ మధ్యలో హర్యానాలో 89 కిలోమీటర్స్ ఏరియాలో దీన్ని లాంచ్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఆల్మోస్ట్ ఢిల్లీకి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ప్రపంచంలో ఇప్పుడు ఎక్కువ పొల్యూషన్ ఉన్నటువంటి టాప్ 100 సిటీస్ అనేది తీసుకున్నట్లయితే మన ఇండియా నుంచి అన్ఫార్చునేట్లీ 63 లొకేషన్స్ అనేటువంటిది ఉన్నాయి. లోని అనేటువంటిది ప్రపంచంలోనే మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా యూపీ నుంచి రికార్డులోకి వచ్చింది. ఓకే సో యూపీ నుంచి ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్స్ అనేటువంటిది తీసుకున్నట్లయితే, సో ఢిల్లీ అనేటువంటిది తీసుకున్నట్లయితే వరల్డ్ మోస్ట్ క్యాపిటల్ పొల్యూటెడ్ సిటీ ఏది అని అంటే టాప్లో ఢిల్లీ అనేటువంటిది ఉంది. క్యాపిటల్ సిటీస్లోనేమో ఢిల్లీ టాప్లో ఉంటే, సో గ్లోబల్ పొల్యూషన్ లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, దట్ వరల్డ్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో లోని అనేటువంటిది టాప్లో ఉంది అనమాట. అందుకని ఢిల్లీ దగ్గరలో పొల్యూషన్ అనేటువంటిది కంట్రోల్ చేయడానికి కూడా ఈ ఇనిషియేటివ్స్ అనేటువంటిది మేజర్గా మనకి యూస్ అవుతూ ఉంటాయి. ఎవరు వీటిని డెవలప్ చేశారో, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలో వీటిని డెవలప్ చేయడం జరిగింది. సో ఈ ట్రైన్స్ని ఎలా తీసుకుంటారంటే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ పవర్ ట్రైన్స్గా సింపుల్గా హెమో అనేటువంటిదిగా తీసుకుంటారు. మీరు డెమో ట్రైన్స్ అనేటువంటిది వినుంటారో, ఇవి హెమో ట్రైన్స్ అనేటువంటిదిగా హైడ్రోజన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్స్ అనేటువంటివిగా కన్సిడర్ చేయొచ్చు. అయితే ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు మాత్రమే ఈ హైడ్రోజన్ ట్రైన్స్ అనేటువంటి వాటిని ఉపయోగిస్తున్నాయి. వాటిలో జర్మనీ కావచ్చు, జపాన్ కానీ, చైనా, నెక్స్ట్ యుఎస్ ఇలాంటి కంట్రీస్. ప్రపంచంలో మొట్టమొదటి హైడ్రోజన్ ట్రైన్ని ఎవరు ఇనిషియేట్ చేశారంటే జర్మనీ లోయర్ సాక్సోనీ అనేటువంటి లొకేషన్లో తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఈ దేశాల సరసన మన ఇండియా కూడా జాయిన్ అవటం అనేది ఒక శుభపరిణామంగా తీసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జర్మనీ ప్రపంచంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ట్రైన్ని వీళ్ళు లాంచ్ చేసింది.
సో కొరాడియా ఐలాండ్ అనేటువంటిదిగా చెప్తారు. ఇది వాళ్ళు లాంచ్ చేసినటువంటి హైడ్రోజన్ ట్రైన్స్. దాంతో పాటుగా ఈ మైరియో ప్లస్ హెచ్ అనేటువంటి ఈ ట్రైన్‌ని కూడా వాళ్ళు ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ జపాన్‌లో తీసుకున్నట్లయితే హైబెరీ అనేటువంటిది. సో ఈ హైడ్రోజన్ ట్రైన్ వాళ్ళు వాడుతున్నారు. చైనాలో తీసుకున్నట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ ట్రైన్స్ అనేటువంటిది ఉన్నాయి. సో క్వింగ్ సాంగ్ గానీ, క్వింగ్ చెన్ అనేటువంటిది గానీ, ఓకే. సో సినోవా H2 ఇవన్నీ కూడా హైడ్రోజన్‌కి సంబంధించినటువంటి ట్రైన్స్. దట్టు చైనాలో ఉపయోగిస్తున్నటువంటి ట్రైన్స్. నెక్స్ట్ యూఎస్‌లో గనక తీసుకున్నట్లయితే జెము అనేటువంటిదిగా తీసుకుంటాం. జీరో ఎమిషన్ మల్టిపుల్ యూనిట్ అనేటువంటిదిగా కన్సిడర్ చేయొచ్చు. ఇవన్నీ ప్రపంచంలో ఉన్నటువంటి హైడ్రోజన్ ట్రైన్స్ అనమాట. ఆపరేషన్‌లో ఉన్నటువంటి కొన్ని హైడ్రోజన్ ట్రైన్స్‌గా మనం కన్సిడర్ చేయొచ్చు. అయితే మన ఇండియా డెవలప్ చేసినటువంటి ఈ హైడ్రోజన్ ట్రైన్ యొక్క స్పెషాలిటీ అనేటువంటిది ఏముంది? సో ఇప్పుడు మీరు చూసిన ఈ హైడ్రోజన్ ట్రైన్స్‌లో నంబర్ ఆఫ్ కోచెస్ అనేది లెస్ థాన్ 6 మాత్రమే ఉంటాయి. కానీ దీనిలో మీరు అబ్జర్వ్ చేయండి, మోస్ట్‌లీ మీకు కోచెస్ అనేది 10 వరకు కూడా ఉంటాయి. ఓకే. సో 10 కోచెస్. అందుకని ఇది వరల్డ్ లాంగెస్ట్ హైడ్రోజన్ ట్రైన్ అనేటువంటిదిగా తీసుకుంటాం. సో దీనిలో 2 హైడ్రోజన్ డ్రైవింగ్ పవర్ కార్స్ అనేటువంటిది ఉంటే ఒక 8 కోచెస్ అనేటువంటిది ప్యాసింజర్‌కి అనుకూలంగా. సో దట్టు 2600 మెంబర్స్‌ని క్యారీ చేయగలిగినటువంటి కెపాసిటీ వీటికుంది. నెక్స్ట్ వీటిలో ఉపయోగించేటువంటి ఆ ఫ్యూయల్ సెల్స్‌ని ఏమంటారంటే ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ అనేటువంటిదిగా చెప్తారు. లేదు అనంటే ఇలా తీసుకోవచ్చు, ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్ అనేటువంటిదిగా చెప్తారు. ఇది హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అనమాట. అంటే దీనిలో ఉపయోగించేటువంటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్. అది ఎలా వర్క్ చేస్తుంది అనేటువంటిది కూడా చూద్దాం. సో ఈ ఫ్యూయల్ సెల్స్ అనేది తీసుకున్నట్లయితే వీటి పవర్ అనేది 1200 కిలోవాట్స్‌గా ఉంటుంది. సో టోటల్‌గా పవర్ అనేది అప్రాక్సిమేట్‌లీ దీనిలో ఉపయోగిస్తున్నవి సుమారు 3200 హార్స్ పవర్‌కి ఈక్వల్‌గా ఉంటుందన్నమాట. ఓకే. సో ఈ హైడ్రోజన్ ట్రైన్‌లో మనం ఉపయోగిస్తున్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యూయల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి పవర్ అనేది అప్రాక్సిమేట్‌లీ 3200 హార్స్ పవర్‌కి ఈక్వల్‌గా ఉంటుంది. నెక్స్ట్ వీటి ఆపరేషనల్ స్పీడ్ అనేది 75 కిలోమీటర్స్/అవర్. నెక్స్ట్ వీటి డిజైన్ ఎలా చేశారు అనంటే 110 కిలోమీటర్స్/అవర్. అదే చైనా కావచ్చు, లేదంటే ఈ జర్మనీలో తయారు చేసినటువంటి వాటి ఆపరేషనల్ స్పీడ్ అనేటువంటిది అరౌండ్ 80-100 కిలోమీటర్స్ వరకు కూడా ఉంటుంది. దాన్ని 160 కిలోమీటర్స్/అవర్ కోసం డిజైన్ అనేటువంటిది చేసున్నారనమాట. నెక్స్ట్ ఇవి ఎంత హైడ్రోజన్‌ని కన్జ్యూమ్ చేస్తాయి అంటే 300 కేజీస్ ఆఫ్ హైడ్రోజన్‌ని కన్జ్యూమ్ చేస్తాయి. సో నెక్స్ట్ దీనిలో అరౌండ్ 3000 కేజీస్ ఆఫ్ హైడ్రోజన్‌ని స్టోర్ చేసుకునే విధంగా అంత హైడ్రోజన్‌ని స్టోర్ చేసుకునే బ్యాటరీస్ అనేటువంటి వాటిని తీసుకొచ్చారు అనమాట. ఎలాంటి బ్యాటరీస్‌ని వాడతారో ఈ హైడ్రోజన్ పాయింట్ ఆఫ్ వ్యూ లాంటి లిథియం ఐరన్ ఫాస్ఫేట్ అనేటువంటి బ్యాటరీస్‌ని వాడతారు. మరి పవర్ జనరేట్ చేయడంలో మనం ఉపయోగించేటువంటిదే ఈ ఫ్యూయల్ సెల్స్ అనేటువంటిదిగా చెప్తాం. పవర్ జనరేట్ చేయడానికి మనం వాడేది ఫ్యూయల్ సెల్స్ అనమాట. ఫ్యూయల్ సెల్స్‌లో ఏముంటుంది? యానోడ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, క్యాథోడ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. క్యాథోడు, యానోడు, నెక్స్ట్ ఎలక్ట్రోలైట్ అనేటువంటిది ఉంటాయి. ఎలక్ట్రోలైట్, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి క్యాటలిస్ట్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్స్ ఉంటాయి. సో ఫ్యూయల్ సెల్ ఎలా పనిచేస్తుంది? ఫ్యూయల్ సెల్‌లో ఏమి మనం సప్లై చేయాల్సి వస్తుంది? ఏం సప్లై చేయాల్సి వస్తుందంటే హైడ్రోజన్ అనేటువంటి దాన్ని సప్లై చేయాల్సి వస్తుంది. ఓకే. దీంతో పాటుగా ఆక్సిజన్ అనేటువంటి దాన్ని సప్లై చేయాల్సి వస్తుంది. చూడండి, మనం ఇచ్చేటువంటి హైడ్రోజన్ ఎలా మారిపోతుందంటే జస్ట్ లైక్ ఇలా 2H+ అనేటువంటిదిగా, నెక్స్ట్ 2 ఎలక్ట్రాన్స్ అనేటువంటిదిగా కన్వర్ట్ అయిపోతుందనమాట. సో ఈ హైడ్రోజన్ H+ అనేటువంటి అయాన్స్ నెక్స్ట్ 2 ఎలక్ట్రాన్స్‌గా కన్వర్ట్ అవుతున్నాయి. సపోజ్ మనం దీన్ని ఈ యానోడ్, క్యాథోడ్ ఇలా తీసుకున్నట్లయితే ఎప్పుడైతే హైడ్రోజన్‌ని మనం పంపిస్తామో అది కూడా ఎలా పంపించేది? యానోడ్ వైపు నుంచి మనం పంపించాలి. యానోడ్ దగ్గరికి ఎప్పుడు కూడా ఎలాంటి అయాన్స్ అనేటువంటిది డిపాజిట్ అవుతాయి? యానయాన్స్ అనేటువంటిది డిపాజిట్ అవుతాయి. క్యాథోడ్ దగ్గర ఎలాంటి అయాన్స్ అనేటువంటిది డిపాజిట్ అవుతాయి? క్యాటయాన్స్ అనేటువంటిది డిపాజిట్ అవుతాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, మనం ఫస్ట్ హైడ్రోజన్ అనేది యానోడ్ దగ్గర నుంచి పంపిస్తున్నాం. యానోడ్ దగ్గర నుంచి పంపిస్తున్నాం. నీకేమొస్తుంది? క్యాటయాన్ అనేటువంటిది వస్తుంది. ఈ క్యాటయాన్ ఎక్కడ డిపాజిట్ అవ్వాలి? క్యాథోడ్ దగ్గర డిపాజిట్ అవ్వాలి. అందుకనే ఇటు నుంచి నువ్వు పంపిస్తున్నటువంటి హైడ్రోజన్, ఓకే, ఇటు నుంచి హైడ్రోజన్ అనేటువంటిది పంపిస్తున్నావు అనుకోండి. ఈ మధ్యలో కెటలిస్ట్ లాంటిది ఉంటుంది. ఇదేం చేస్తుంది? ఆల్మోస్ట్ కొంత హైడ్రోజన్ మాత్రమే దీని ద్వారా ఇటువైపు వచ్చేస్తున్నాయి. మధ్యలో నువ్వు ఒక మెంబ్రేన్ లాంటిది, ఒక ఎలక్ట్రోలైట్ లాంటి దాన్ని తీసుకుంటావు.
ఎలక్ట్రోలైట్ ఎందుకు తీసుకుంటాం అంటే ఈ హైడ్రోజన్ని ఈ యానోడ్ నుంచి యానోడ్ నుంచి క్యాథోడ్ వైపుకి వెళ్ళటం కోసం తీసుకుంటాం. ఇక్కడ ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్ అనేటువంటి ఒక ఎలక్ట్రోలైట్ అనేటువంటి దాన్ని తీసుకుంటాం. దీనిలో H+ అయాన్స్ అనేటువంటిది ఉంటాయి. ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్ కదా, కాబట్టి H+ అయాన్స్ అనేటువంటిది ఉంటాయి. ఇప్పుడు ఈ హైడ్రోజన్ ఇటువైపు వెళ్ళేటప్పుడు ఇలా కన్వర్ట్ అయిపోతుంది, 2H+ 2 ఎలక్ట్రాన్స్గా మారుతున్నాయి. సో ఇటువైపు నీకు ఏమొస్తాయి, కొంత హైడ్రోజన్. ఇప్పుడు నువ్వు 100 మాలిక్యూల్స్ అనేది తీసుకున్నావు. ఈ 100లో జస్ట్ మనకు అర్థం అవడానికి చెప్తున్నా, ఒక 5 మాలిక్యూల్స్ 10 మాలిక్యూల్స్ మాత్రమే ఇదిగోండి ఎలక్ట్రోలైట్ని దాటి ఇటువైపుకి వస్తాయి. మిగిలినటువంటిది మళ్ళీ ఇటువైపుకే వచ్చేస్తాయి. అంటే జస్ట్ లైక్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదిగోండి యానోడ్ హైడ్రోజన్ పంపించిన దానిలో ఎక్కువ మొత్తం మళ్ళీ రీసైకిల్ అవుతున్నాయి. సో కొన్ని మాలిక్యూల్స్ మాత్రం ఇక్కడ చూడండి, ఓన్లీ కొన్ని మాలిక్యూల్స్ మాత్రమే ఎలక్ట్రోలైట్ ద్వారా నీకు ఇటువైపుకి వస్తున్నాయి. ఓకే, సో ఈ రీజియన్ దగ్గరికి వస్తున్నాయి. క్యాథోడ్ నుంచి ఆక్సిజన్ అనేది పంపిస్తున్నాయి. ఇలా బ్లూ కలర్లో నీకు ఆక్సిజన్ కనిపిస్తున్నాయి. వీటిలో కొన్ని ఆక్సిజన్ మాలిక్యూల్స్ మాత్రమే మనం పంపించినటువంటి H+ అయాన్స్తో కలిసి నీకు వాటర్గా కన్వర్ట్ అవ్వటం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఇలా మనం వీటి మెకానిజం అనేటువంటి దాన్ని తీసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా ఒకసారి నేను చెప్తాను చూడండి. సో యానోడ్ దగ్గర ఇలా జరుగుతున్నాయి. క్యాథోడ్ ఇలాంటి దగ్గర తీసుకున్నట్లయితే నువ్వేం పంపిస్తున్నావు, ఆక్సిజన్ అనేటువంటి దాన్ని పంపిస్తున్నావు. ఆక్సిజన్తో పాటు ఎవరు వచ్చి డిపాజిట్ అవుతారని చెప్పాను, క్యాటయాన్స్ కూడా ఇక్కడ వచ్చి డిపాజిట్ అవుతాయి. సో 4H+ అయాన్స్ అనేటువంటిది వస్తాయి, ఒక 4 ఎలక్ట్రాన్స్ అనేటువంటిది వస్తాయి. ఈ మొత్తం కూడా కలిసి ఏమవుతుందంటే నీకు వాటర్ అనేటువంటిది అవుతుంది, దాంతోపాటు ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. అంటే ఫైనల్ కన్క్లూజన్ అనేది చూడండి, నువ్వు హైడ్రోజన్ని పంపిస్తావు, ఆక్సిజన్ అనేటువంటిది ఇస్తావు. ఈ రెండు కలిసి ఫ్యూయల్ సెల్లో నీకు వాటర్ ప్లస్ సమ్ ఎనర్జీ అనేటువంటి దాన్ని ఫామ్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ బ్యూటీ ఏంటంటే ఈ రెండింటిని ఉపయోగిస్తే నీకు బయటకు వచ్చేటువంటి కెమికల్ డెరివేటివ్ లేదంటే ఎగ్జాస్ట్ వచ్చి వాటర్, పెట్రోల్ కానీ కిరోసిన్ కానీ ఇలాంటి నువ్వేం వాడుతున్నా, డీజిల్ వాడుతున్నా బయటికి కార్బన్ రిలేటెడ్, సల్ఫర్ రిలేటెడ్, నైట్రోజన్ రిలేటెడ్ పొల్యూటెంట్స్ అనేటువంటిది వస్తాయి. కానీ ఇక్కడ నీకు వచ్చేటువంటిది కంప్లీట్గా వాటర్ అనమాట. ఇది ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి గ్లోబల్గా ఉన్నటువంటి మేజర్ కంట్రీస్ ఈ హైడ్రోజన్ని వాడటం అనేది చేస్తున్నాయి. ఓకే, సో హైడ్రోజన్ వాడటానికి మనం ఎందుకని దృష్టి పెడుతున్నామంటే దీన్ని ఉపయోగించినప్పుడు నీకు బయటికి వాటర్ అనేటువంటిది వస్తుంది. అదే వీటికి ఉన్నటువంటి ఆ బ్యూటీగా చెప్పచ్చు. నువ్వు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి, ఇప్పుడు మన దగ్గర రీఛార్జబుల్ బ్యాటరీస్ ఇలాంటిది ఏదైనా ఉన్నాయనుకోండి, రీఛార్జబుల్ బ్యాటరీస్ ఉంటాయి కదా, దానిలో ఆ ఛార్జ్ అంతా అయిపోయిన తర్వాత మన లోపల ఉన్న పవర్ మొత్తాన్ని యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఛార్జింగ్ అనేది ఇస్తే తప్ప అవి వర్క్ చేయవు. ఎలక్ట్రిక్ వెహికల్స్లో అవే కదా జరుగుతున్నది. కానీ ఇక్కడ బ్యూటీ ఏంటంటే నీకు వచ్చినటువంటి ఈ వాటర్ ఏదైతే ఉంటుందో, లేదు అని అంటే నువ్వు కంటిన్యూస్గా ఈ హైడ్రోజన్ని ఆక్సిజన్ని సప్లై చేస్తున్నంత వరకు ఈ ఫ్యూయల్ సెల్స్ అనేటువంటిది వర్క్ చేస్తూనే ఉంటాయి. నెక్స్ట్ బయటకి నీకు వాటర్ వస్తుంది, మళ్ళీ ఈ వాటర్ని నువ్వు యానోడ్ క్యాథోడ్ డిప్ చేసి ఎలక్ట్రోలైజ్ చేస్తే మళ్ళీ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అనేటువంటిది వస్తూనే ఉంటుంది. ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్ లాగా చెప్పచ్చు. సో అందుకని గ్లోబల్గా ఉన్నటువంటి మేజర్ కంట్రీస్ ఈ పొల్యూషన్ని తగ్గించడానికి హైడ్రోజన్ని టార్గెట్గా పెట్టుకున్నాయి, హైడ్రోజన్ ఉపయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి అన్నమాట. మన ఇండియా కూడా 2030కి ఎవ్రీ ఇయర్ 5 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ హైడ్రోజన్ అనేది ప్రొడక్షన్ చేయాలి అని నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా టార్గెట్గా పెట్టుకుంది. అయితే ఈ ప్రాజెక్ట్ని 2023లోనే మనం లాంచ్ చేస్తున్నాం. సో ఈ ప్రాజెక్ట్ని మన ఇండియాలో ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఒకవేళ మీలో ఎవరికైనా తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మెకానిజం అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. యానోడ్ క్యాథోడ్ తీసుకుంటున్నాం. ఓకే, సో నీకు జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఈ హైడ్రోజన్స్ అనేటువంటిది, కొన్ని హైడ్రోజన్ పార్టికల్స్ ఈ ఎలక్ట్రోలైట్ ద్వారా H+ గాను ఎలక్ట్రాన్స్ గాను డిసోసియేట్ అయిపోతుంది. మీకు ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తున్న చిన్న చిన్న బాల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలక్ట్రాన్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి H+ అయాన్స్ అనేటువంటిదిగా చెప్తాం. ఆ H+ అయాన్స్ వచ్చి నీకు మోస్ట్లీ ఈ ఆక్సిజన్తో కలిసి ఫైనల్గా వాటర్గా మారిపోతున్నాయి. ఈ ఎలక్ట్రాన్స్, హైడ్రోజన్ ఎలక్ట్రాన్ లాస్ అయింది కదా, ఆ ఎలక్ట్రాన్స్ని ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం ఏమంటాం, పవర్ అనేటువంటిదిగా చెప్తాం. ఓకే, ఆ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్మిట్ అనేది జరగటం వలన నీకు పవర్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఈ పవర్ని స్టోర్ చేయడానికి మనం లిథియం అయాన్ బ్యాటరీస్ వాడుతుంది. ఓకే, సో లిథియం అయాన్ బ్యాటరీస్ని యూజ్ చేస్తుంది పవర్ ఇలాంటి వాటిని స్టోర్ చేసుకోవడం కోసం. కానీ పవర్ జనరేట్ చేయడానికి మనం వాడేటువంటిది హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్. దట్టు ఇక్కడ ఎలాంటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ని వాడుతున్నారు అంటే ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్ అనేటువంటి ఫ్యూయల్ సెల్స్ని యూజ్ చేస్తున్నారు.
ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్. ఓకేనా? రైట్. సో ఇక్కడ జరిగేటువంటి రియాక్షన్ మెకానిజం ఇలా ఉంటుంది. హైడ్రోజన్ ఫస్ట్ H+ అనేటువంటి అయాన్స్‌గా 2 ఎలక్ట్రాన్స్‌గా బ్రేక్ అయిపోతుంది. ఆ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి మనం పవర్ జనరేట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. మరి ఈ H+ అయాన్స్ ఏమవుతాయి? ఆక్సిజన్‌తో కలిసి వాటర్‌గా మారతాయి. సో దాంతో పాటుగా నీకు సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. ఓకే. సో ఫైనల్‌గా కన్క్లూజన్, హైడ్రోజన్ ఆక్సిజన్ గివ్స్ ఎలక్ట్రిసిటీ ప్లస్ వాటర్ వేపర్ అనేటువంటిదిగా చెప్పొచ్చు. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది అనంటే 1 kg హైడ్రోజన్ గనక వాడితే నీకు 120 మెగాజౌల్స్ ఎనర్జీ అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. డీజిల్ ఇలాంటి వాటితో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ఇది 3 టైమ్స్ అనేటువంటిది ఉంటుంది. డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఆల్మోస్ట్ 2.5 to 3 టైమ్స్ మోర్ ఎఫిషియంట్ అనేటువంటిదిగా హైడ్రోజన్ని కన్సిడర్ చేస్తారు. సో దీనిలో యానోడ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. రైట్. నెక్స్ట్ కార్బన్ ఇలాంటి మెటల్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. క్యాథోడ్ అనేటువంటిది ఉంటుంది. క్యాథోడ్ ఈ టైప్ ఆఫ్ డెరివేటివ్స్. నెక్స్ట్ ఎలక్ట్రోలైట్ అనేటువంటిది ఉంటుంది. ప్రోటాన్ని ట్రాన్స్మిట్ చేయడానికి వాడతాం. కెటలిస్ట్ అనేటువంటివి కూడా యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఫ్యూయల్, ఆక్సిడెంట్ ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్స్ అనేటువంటి వాటిని మోస్ట్లీ ఈ ఫ్యూయల్ సెల్స్లో మేజర్ కాంపనెంట్స్గా తీసుకోవచ్చు. అయితే మనం దీనిలో ఉపయోగిస్తున్నటువంటి ఫ్యూయల్ సెల్ ఇప్పుడు మన ఇండియా లో ఇనిషియేట్ చేసిన హైడ్రోజన్ ట్రైన్ నమో గ్రీన్ రైల్ ఏదైతే ఉందో దానిలో మనం వాడుతున్నది ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్ అనేటువంటిదిగా చెప్తారు. లేదంటే ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్ ఫ్యూయల్ సెల్ అనేటువంటిదిగా తీసుకోవచ్చు. సో దానికి ఇంకొక పేరు కూడా ఉంది. దాని పేరే వచ్చి పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రెయిన్ అంటారు. రెండు కూడా సేమేనండి. సో దీనికి ఉన్న స్పెషాలిటీ మోస్ట్లీ 50 degrees నుంచి 100 degrees మధ్యలో వీటిని ఆపరేట్ చేయొచ్చు. ఇలాంటి టెంపరేచర్ లెవెల్స్లో మనం ఈ టైప్ ఆఫ్ బ్యాటరీస్ని ప్రాపర్గా ఉపయోగించవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, లిథియం అయాన్ బ్యాటరీస్తో మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇలాంటివి యూజ్ చేస్తున్నాం కదా, ఈవీ ఇలాంటివి. అవి వెరీ లో టెంపరేచర్ దగ్గర, వెరీ హై టెంపరేచర్ దగ్గర ఎఫెక్టివ్గా వర్క్ చేయవు. అందుకనే మన ఇండియాలో ఎక్కువగా ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ ఇష్యూస్ అనేటువంటిది వస్తూ ఉంటాయి. రైట్. సో స్టార్టింగ్ డేస్లో ఇండియాలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ ఎక్స్ప్లోడ్ అవ్వటం ఇలాంటివి కూడా జరిగినాయి. ఎందుకంటే ఇక్కడ యావరేజ్ టెంపరేచర్ అనేది మోర్ దాన్ 30 degrees అనేది ఉంటుంది కాబట్టి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ ఫ్యూయల్ సెల్స్ అనేటువంటి వాటిని ద బెస్ట్ ఆల్టర్నేటివ్గా తీసుకోవచ్చు. ఈవెన్ 50 degrees నుంచి 100 degrees టెంపరేచర్ని కూడా సస్టైన్ చేసే విధంగా ఈ సెల్స్ అనేటువంటిది ఉంటాయి. ఈ ఫ్యూయల్ సెల్స్ అనేది దట్టు చాలా లైట్ వెయిట్ అనేటువంటిది ఉంటాయి. సో ఈజీగా మనం ట్రాన్స్పోర్టెడ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో ట్రాన్స్పోర్టేషన్లో ఈ టైప్ ఆఫ్ సెల్స్ అనేటువంటి వాటిని ఉపయోగించవచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఈ ఫ్యూయల్ సెల్స్లో కూడా టైప్స్ అనేటువంటిది ఉంటాయండి. ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్ ఫ్యూయల్ సెల్స్ అనేవి ఆల్కలైన్ ఫ్యూయల్ సెల్స్ అని, సో పాస్పారిక్ యాసిడ్ ఫ్యూయల్ సెల్స్ అని, మాల్టైన్ కార్బనేట్ ఫ్యూయల్ సెల్స్ అని, సాలిడ్ ఆక్సైడ్ ఫ్యూయల్ సెల్స్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యూయల్ సెల్స్ అనేటువంటిది ఉంటాయి. అయితే ఇక్కడ మనం ఉపయోగిస్తున్నటువంటిది ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్కి సంబంధించినటువంటి ఫ్యూయల్ సెల్స్. ఓకే. రైట్. నెక్స్ట్ వన్ మన ఇండియా ఎందుకని ఇలాంటి వాటిని ఉపయోగిస్తుంది అంటే చెప్పాను కదా, మన ఇండియా టార్గెట్ వచ్చేసరికి 2070కి నెట్ జీరో ఎమిషన్ అనేటువంటిది చేయాలి. ఓకే. నెట్ జీరో ఎమిషన్ టార్గెట్ని అచీవ్ చేయాలి. నెక్స్ట్ 2047 కల్లా ఇండియా ఇండిపెండెంట్ ఫ్యూయల్ బేస్డ్ కంట్రీగా మారాలి అనమాట. బయట నుంచి ఫ్యూయల్ అనేటువంటి దాన్ని అసలు ఇంపోర్ట్ చేసుకోకూడదు. ఎలాంటి ఫ్యూయల్ని ఇంపోర్ట్ చేసుకోకూడదు. ప్రపంచంలోనే హైడ్రోజన్ ప్రొడక్షన్లో ఇండియా టాప్లో రావాలి అని, హైడ్రోజన్ని మనమే గ్లోబల్గా ఎక్స్పోర్ట్ చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్స్ ఇలాంటి వాటిని ఇనిషియేట్ చేస్తున్నాయి. హైడ్రోజన్ వెహికల్స్ అనేటువంటివి మీరు ట్రైన్స్ ఇలాంటి వాటినే కాదు, హైడ్రోజన్ బస్సెస్ కూడా ఉన్నాయి. సో మన ఇండియాలో ఫస్ట్ హైడ్రోజన్ బస్ని ఎన్టీపీసీ వాళ్ళు లాంచ్ చేశారు. అది కూడా లేహ్ అనేటువంటి లొకేషన్లో లడాఖ్లో లాంచ్ చేశారు. హైడ్రోజన్తో వెళ్ళే 2-wheeler, 3-wheeler, 4-wheeler వెహికల్స్, హైడ్రోజన్తో ఫ్లైట్స్ కూడా ఆపరేషన్లోకి రాబోతున్నాయి. ఫ్యూచర్లో గ్లోబల్గా రాబోతున్నాయి అన్నమాట. రైట్. సో ఇవన్నీ కూడా ఈ నెట్ జీరో ఎమిషన్ టార్గెట్స్ని అచీవ్ చేయడం కోసమే మన ఇండియా ఆల్రెడీ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్లో కూడా హైడ్రోజన్ని ఉపయోగించుకునే విధంగా దాని అవేర్నెస్ అనేది తీసుకొస్తుంది. నెక్స్ట్ హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ అనేటువంటిదిగా ముఖ్యంగా మన ఇండియాలో 35 హైడ్రోజన్ ట్రైన్స్ అనేటువంటి వాటిని లాంచ్ చేయబోతున్నారు. దానికి కారణం ఏంటంటే నెట్ జీరో. ఇండియన్ రైల్వేస్ ఎప్పటికీ టార్గెట్గా పెట్టుకుంది? నెట్ జీరో 2030కి టార్గెట్గా పెట్టుకుంది. ఓకే. సో కార్బన్ ఎమిషన్స్ అనేది ఇండియన్ రైల్వేస్ నుంచి రాకుండా ఉండే విధంగా వాటికి ఆల్టర్నేటివ్స్ మీద దృష్టి పెట్టింది అనమాట. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా మన ఇండియాలోనే ఇండిజినియస్గా వీటిని డెవలప్ చేసుకోగలుగుతున్నాం. సో ఇంకా ఎక్కువ మొత్తంలో వీటి ప్రొడక్షన్ అనేటువంటిది చేయగలగాలి. ఇవన్నీ కనుక చేయగలిగినైతే ఖచ్చితంగా మనం ఈ గ్లోబల్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్టడి చేయొచ్చు. నెట్ జీరో ఎమిషన్ అనేటువంటిది కూడా చేయటానికి ఖచ్చితంగా అవకాశం అనేటువంటిది ఉంటుంది.
ఓకే. సో ఇది గైస్ ఓవరాల్‌గా ఈ హైడ్రోజన్ ట్రైన్స్‌కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. ప్రపంచంలో ఎవరెవరు హైడ్రోజన్ ట్రైన్స్‌ని వాడుతున్నారో, ఈ హైడ్రోజన్ ట్రైన్స్‌కి ఉన్నటువంటి ప్రాముఖ్యత, వాటిని ఉపయోగించినప్పుడు నీకు కార్బన్ ఎమిషన్స్ కంప్లీట్‌గా జీరో అవుతాయి. సో గ్లోబల్ టెంపరేచర్స్ కంట్రోల్ అవుతాయి. ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య ఏది అనంటే ఈ గ్లోబల్ వార్మింగ్ అనేటువంటిదిగా చెప్తాం. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేటువంటిదిగా చెప్తాం. దాన్ని మనం తగ్గించాలి. తగ్గించకపోతే భవిష్యత్ అనేటువంటిది రాబోయే తరాలకి లేదు అనే చెప్తారు. ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని ఎకోసిస్టమ్స్ కూడా ఆల్మోస్ట్ డ్యామేజ్ అవ్వటానికి దగ్గరలో ఉన్నాయి. సో అత్యంత ప్రమాదకర స్థితిలో ప్రపంచ దేశాలు ఉన్నాయన్నమాట. అందుకనే ఈ పారిస్ ప్యాక్ట్‌ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. రైట్. దాంతో పాటుగా ఈ ఓజోన్ డిప్లీషన్స్ అనేటువంటిది ఏవైతే ఉన్నాయో వాటికి ఇచ్చినటువంటి ఆ కన్వెన్షన్స్, ప్రోటోకాల్స్ ఏవైతే మాంట్రియల్ ప్రోటోకాల్ అని, కిగాలి కన్వెన్షన్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి అని, చేయకపోతే భవిష్యత్తు తరాలకు భవిష్యత్తే ఉండదని ప్రపంచ దేశాలు చెప్తున్నాయి. అంటే ప్రపంచ దేశాలు కండక్ట్ చేసుకుంటున్నటువంటి యుఎన్‌ఈపీ అవుట్‌కమ్స్ ద్వారా మనకు తెలుస్తున్నాయి. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి కాన్సెప్ట్స్ మీద మీరు వీడియోస్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో, సో వాటికి సంబంధించినటువంటి వాటిని కూడా మీరు కింద కామెంట్ చేసినట్లయితే ఆ వీడియోస్‌ని మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అందించడం జరుగుతుంది. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.